హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మేమైతే సమ్మర్కి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు తిరిగి మమ్మల్ని వదిలేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మా అత్తగారు మా వారికి సర్దుతున్న ఐటమ్స్ ఏవేంటో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మా ఆడపడుచు వచ్చిందండి, తనైతే మా వారి కోసం చికెన్ ఫ్రై చేసి పెట్టింది. తర్వాత కొన్ని మామిడికాయలు కోసాము మా చెట్టుకి, అక్కడ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇద్దాము అన్నట్లుగా కొన్ని మామిడికాయలు తెంపేసి సంచిలో వేసి పట్టుకుని వెళ్దామనేసి కొన్ని సర్ది పెట్టాను. మా వారేమో ఇన్ని మామిడికాయలు లగేజ్ ఎక్కువ వద్దని అంటున్నారు. కొన్ని అని చూపిస్తున్నాను నేనైతే. ఇక్కడ చూసారు కదా, అక్కడైతే మా దగ్గర ఒక్కొక్క కాయ వచ్చేసి 15 నుంచి 20 రూపీస్ ఉందండి, చిన్న సైజు కాయ. తర్వాత ఏమో మా వారి కోసం మా అత్తయ్య గారు కారపూస చేశారండి. ఎందుకంటే తర్వాత మేము ఇక్కడ ఉన్నాం కదా సమ్మర్లో, ఆయన అక్కడ ఉంటారు కదా, మళ్ళీ టిఫిన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, కొంచెం టీ అలా పెట్టేసుకొని స్నాక్స్ తినేస్తారన్న విధంగా వెళ్తున్న రోజు ఈ విధంగా కొంచెం కారపు చుట్టలు అయితే చుట్టేసి ఉంచారు. బాగున్నాయి కదా. మీరు ఇలాగే మీ కొడుకు కానీ మీ కూతురు కానీ వెళ్తుంటే చేసి పెడుతూ ఉంటారు కదా. తర్వాత ఏమో మా అత్తయ్య మినపప్పు, బొబ్బరిపప్పు ఇంకా కొన్ని పప్పులు అన్నేసి సగం సగం పట్టుకెళ్దాం అన్నట్లుగా అలా చేసి పెట్టుకుంటున్నామండి. ముందుగా అయితే మాకు మినపప్పు చేసి పెట్టారు. పప్పు విసిరిన పప్పుని కొంచెం తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ నేను వెళ్ళేప్పుడు తెలియదు, తర్వాత తీసుకొని వెళ్దాంలే కొంచెం అని, అతనికి లగేజ్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు తర్వాత ఏమో బొబ్బరిపప్పు వేస్తున్నారు. మాకు చూస్తున్నారు కదా, బొబ్బరిపప్పు చక్కగా విసిరేసి పొట్టుపప్పు మొత్తం చెరిగేసి మంచిగా నీట్గా పప్పు సర్దేసి పెడుతున్నారు. తర్వాత వచ్చేసి కొంచెం టమాటా పచ్చడి తాలింపు పెట్టారు. తాలింపు పెట్టిన టమాటా పచ్చడిని నేనైతే ఒక చిన్న డబ్బాలో సర్ది పెడుతున్నాను. అప్పుడప్పుడు పప్పు అలా వండుకుంటారు కదా, అందులో కొంచెం అంచులాగా చేసుకుంటారని చెప్పేసి టమాటా పచ్చడి అయితే సర్దేసి పెట్టేశాను. మీరైతే ఏమేమి పచ్చళ్ళు పెట్టుకున్నారో సమ్మర్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా టమాటా పచ్చడి ఎంత ఎర్రగా బాగా కనిపిస్తుందో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మా అత్త అయితే చాలా బాగా పెడతారు. తర్వాత ఏమో ఇంకా అన్నీ సర్దేసి లగేజ్ అవన్నీ ప్యాక్ చేసేసి ఆయనకి బ్యాగ్లో సర్ది చేసి పెట్టేస్తున్నాను నేనైతే. తర్వాత ఏమో చివరిగా ఇంకేముంటుందండి, ఆవకాయ పచ్చడి అయితే పెట్టారు, మామిడికాయ పచ్చడి. మా తెలంగాణలో ఎక్కువగా కారం పచ్చళ్ళు, బాగా కారంగా ఉండే పచ్చళ్ళు తింటాము. అది ఆంధ్రాలో అనుకోండి బెల్లం వేసి అయితే చేస్తారు. లడ్డూలు మర్చిపోయానండి, లడ్డూలు పెట్టడము. లడ్డూలు కూడా చేశారు అత్తయ్య, తింటారు కొంచెం స్వీట్ అని చెప్పేసి ఆయనకి లడ్డూలు. తర్వాత కొద్దిగా మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అన్ని బ్యాగ్లో సర్దేసి పెట్టేసి లగేజ్ అంతా ఇచ్చేసి ఆయనకైతే పంపించేసానండి. మళ్ళీ మేము సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేప్పుడు మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సగం ఇప్పుడు పెట్టేసి మిగతా సగం వెళ్ళేప్పుడు తీసుకెళ్దామని అయితే సర్దుకుంటున్నాము. మీరు ఇలాగే చేస్తారా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.